హేమమాలిని అప్పుడు తడుక్కుని మెరిశారు ఆ సినిమాలో, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ సినిమాలోనే. ఆవిడ ఎందుకు గుర్తొచ్చారు ఆవిడతోనే చేయించాలని? అంటే ముందు డిస్కషన్ ఆవిడ గురించే స్టార్ట్ అయింది ఫస్ట్. అసలు తల్లి ఎవరు? శాతకర్ణి తల్లి మన దగ్గర ఎవరు లేరు అంటే హుందాతనం ఉండాలి, చారును కూడా ఉండాలి. ఎప్పుడు అతనికి తల్లి పెంపకంలోనే పెరిగాడు. ఆ తల్లి పెంపకంలోనే తండ్రికి పెంపకం కంటే తల్లి పెంపకంలోనే పెరిగాడు. అతను పెరిగి అక్కడ తన కళని చెప్పుకుంటాడు. తల్లికి అడుగుతాడు, ఇన్ని రాజ్యాలు ఎందుకమ్మా అని ఈ దేశంలో అంటే. అంతేనా, ఒకటి చిన్న రాజు, ఆ పై రాజు రాజాలా ఉంటుంది, అదొక ఇది అంటే లేదు ఒక రాజు ఉండొచ్చుగా అంటాడు. అది కుదరదు, అలాంటి వాడు పుట్టలేదురా అంటాడు. టక్కన లేచి నిలబడాడు, నేనున్నాగా అంటాడు. అంటే తల్లి అతని ఆ ఇంటిమసీ, ఆ తల్లి ప్రేరణ అతన్ని చాలా ఇంపార్టెంట్. శాతకర్ణి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. మరి దానికి ఎవరు ఉండాలి? అందం ఉండాలి తల్లికి కూడా, గేట్ ఉండాలి, హుందాతనం ఉండాలి. ఎవరు అనుకుంటున్నప్పుడు డైరెక్టర్ గారు ఏం మాలిని ఎలా ఉంటారన్నాను. ఇమ్మీడియట్గా బ్రహ్మాండంగా ఉంటారు ఆవిడ దొరికితే మాత్రం. ఆయన వెళ్ళి చెప్పడం జరిగింది. ఆయన చాలా కష్టం మీద కలవడం జరిగింది. ఆవిడ సినిమాలు దూరంగా ఉంది. ఇప్పుడు ఆవిడ పార్లమెంట్ మెంబర్ కూడా. ఇప్పుడు ఆవిడ తర్వాత వెళ్ళి చెప్పిన తర్వాత సరే ఆవిడ అంటేనే ఒప్పుకుంది. మనకి హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఒక తల్లి ఆ పాత్ర, తన వయసు, ఇంటి పాత్ర ఎలా వాడుకుంటుంది కదా ఊహలు. ప్లస్ రీసెర్చ్ కూడా చేసింది ఆవిడ కూడా. వెంటనే ఒక లాగిన్ అయ్యి ఏదో సైట్కి వెళ్ళి, ఈ శాతకర్ణి సైట్కి వెళ్ళి ఆవిడ నెక్స్ట్ వెళ్ళేసరికి అన్నీ చెప్తుంది ఆవిడ. డైరెక్టర్ గారు చెప్పారు నెక్స్ట్ వెళ్ళేసరికి. సో అలా ఆవిడ లేకపోతే సినిమా లేదు డెఫినెట్గా. ఇంకెవరు నాకు ఎవరు అనలేదు. డెఫినెట్గా ఒకరిద్దరు అట్లా చాయిస్ వస్తుంది. నాకు ఎవరు అనిపించలే, ఇంకా ఎవరికి అనిపించలేదు దరిదాపుల్లో కూడా, కనుచూపు మేరలో కూడా. సరే ఆవిడే అదృష్టం అంతే చెప్పాను. సినిమాకి అన్నీ కూడా అదృశ్య రూపంలో అలా అంత కలిసి వచ్చాయి. అలాగే ఆవిడకి నేను చీరను ఇవ్వడం జరిగింది. మొదటి రోజు అమ్మ కొడుకు తల్లికి ఇస్తున్నానని. అది మా హిందూపూరు, మాది చాలా ఫేమస్ చేనేత బట్టలకి. ముదిరెడ్డిపల్లి అని ఉంది. ఈ కాంచీపురం సారీస్ వాడు కూడా వచ్చి ఇక్కడ నేత వేయించుకుని వెళ్తారు అక్కడికి. అంత ఫేమస్ అది. మేము టూరిజం ఒక వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ కూడా పెడదాం అనుకుంటున్నాం రేపు. రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లాలో అది కూడా ఒకటి పెడదాం అనుకుంటున్నాం. చాలా ఉన్నాయి. వీరాపురం ఉంది, బర్డ్ శాంక్చురీ, ఇలాంటి చాలా ఉన్నాయి. మనం వాటిలో ఈ ముదిరెడ్డిపల్లిని కూడా యాడ్ చేయబోతున్నాం. సో అంత ఫేమస్. ఆ సారీ తీసుకెళ్ళి ఆవిడకి కుంకుమ భరిన గాజులు అన్నీ పెట్టి ఆవిడకి ఇవ్వడం జరిగింది. అమ్మాయిది ఒక కొడుకు నుంచి తల్లికి ఇస్తున్న కానుకని